ఇక్కడ కాజాగూడ దగ్గర వంశీరామ్ బిల్డర్స్ ఒక పెద్ద కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండు, చెరువులోనే స్టార్ట్ చేసిండు. అది ఎప్పుడైంది? అది కేటీఆర్ హయాంలో 2 కొండల మధ్య ఒక రహదారి తీసేసి ఆ ఆక్రిడ్జ్ ఏదో స్కూల్కు రోడ్ వేస్తామని చెప్పేసి అది చేశారు. అది కొండ అనుకున్నాం మేము, కానీ అది ఎప్పుడు 2 సంవత్సరాల క్రితం. ఇప్పుడు పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టింది. పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టినప్పుడు మరి అది చెరువులో కడుతున్నారని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలియాలి కదా. ఎందుకు వంశీరామ్ బిల్డరు ఈ మధ్య కాలంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 1 year 1.5 year ఏమో ఆయన ఏం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు. గత 6 నుంచి 8 నెలల నుంచి కన్స్ట్రక్షన్స్ వేగవంతం చేసిండు. ఎందుకు అంటే అందులో ఆ వంశీరామ్ బిల్డర్స్లో 1,00,000 ఎస్ఎఫ్టీల సంబంధించినటువంటిదేమో కేటీఆర్ది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకో 1,00,000 కేటీఆర్ రేవంత్ రెడ్డికో వాళ్ళకి ఇచ్చుంటారు. సో ఈ విధంగా ఇద్దరు కలిసి కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి వంశీరామ్ బిల్డర్స్ యొక్క కాపాడుతున్నారు. వీళ్ళిద్దరు కలిసి నిజంగా చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి ఉంటే ఆ వంశీరామ్ బిల్డర్స్ కూడా ఒక చెరువులో కడుతూ ఉన్నారు. మరి దాని మీద ఎందుకు చర్యలు తీసుకోరు? దాని మీద ఎందుకు అజ్జేయరు? హైడ్రా ఎందుకు తాత్సారం చేస్తూ ఉంది అంటే వీళ్ళంతా ఏంటంటే ఆల్రెడీ మీరు రాసి పెట్టుకోండి, హైడ్రా అనేది త్వరలో స్లీప్ మోడ్లోకి వెళ్తుంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి హైడ్రా ద్వారా రేవంత్ రెడ్డి కానీ లేకపోతే రంగనాథ్ కానీ మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే టార్గెట్ డబ్బుల టార్గెట్ ఉంటుంది కదా, ఆ టార్గెట్ ఆల్రెడీ రీచ్ అయిపోయారు. కాబట్టి ఇంకెక్కువ రోజులు కొనసాగిస్తే ఇబ్బందికరం అవుతుంది అని చెప్పేసి మరికొద్ది రోజుల్లోగా హైడ్రాను కంప్లీట్గా స్లీప్ మోడ్లోకి పెట్టేస్తారు. ఉంటుంది కానీ స్లీప్ మోడ్లో పెట్టేస్తారు. వంశీరామ్ ఒకటే కాదు, వాసవి లేని పరిస్థితి. గతంలో కేటీఆర్ హయాంలో పర్మిషన్ వచ్చినాయి, దానిలో కొంత వేల ఎస్ఎఫ్టీలో ఆయన కేటీఆర్కి ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈయన కూడా కేటీఆర్కి ఎంత ఇచ్చారో మాకు కూడా తీయండి, లేకపోతే కన్స్ట్రక్షన్ ఆపేస్తాం. అదే జరుగుతూ ఉంది ఇక్కడ. ఎంతవరకు అంటే ఫోన్ ట్యాపింగ్ కూడా సైలెంట్ అయిపోతుంది. మీరు రాసి పెట్టుకో, ఫోన్ ట్యాపింగ్ సైలెంట్ అయిపోతుంది, కాళేశ్వరం సైలెంట్ అయిపోతుంది, ఈ స్కామ్ సైలెంట్ అయిపోతుంది, అన్నీ సైలెంట్ అయిపోతుంది. ఎందుకంటే కేసీఆర్ తిన్నటువంటి అవినీతి సొమ్ములో కొంత భాగం వీళ్ళకి వస్తూ ఉంది. సో దానిలో భాగంగానే ఈ కేసులన్నీ కూడా నీరు గారిపోతూ ఉన్నాయి. అంతే తప్ప ఏది లేదు ఇక్కడ. ఫోన్ ట్యాపింగ్ గత 2-3 నెలలుగా ఫోన్ ట్యాపింగ్ పైన అటు కోర్టులో కానీ ఇక్కడ కానీ ఎందుకు కనీసం ఒక వార్త లేదు, ఎందుకు ఒక విచారణ లేదు అంటే ఎటువైంది ఫోన్ ట్యాపింగ్ కేసు? ఫోన్ ట్యాపింగ్ మీ దగ్గరే మీరే రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. ఎందుకు ప్రభాకర్ రావు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్, మనందరం కూడా చూద్దాం. దర్యాప్తు ఎప్పుడు? అటు కాళేశ్వరం ఇటు ఫోన్ ట్యాపింగ్. కాంగ్రెస్ పార్టీ వ్యూహంతో ఉక్కిరి బిక్కిరి. కాంగ్రెస్ పార్టీ వ్యూహం కాదు, కాంగ్రెస్ పార్టీ తప్పించుకునే వ్యూహం తప్ప ఏదీ లేదు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ బీజేపీ కోర్టులో వేసి తప్పించుకుందానే తప్ప ఏదీ లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన చర్యలు తీసుకోవాలి. ఫోన్ ట్యాపింగ్లో ఎందుకు తాత్సారం చేస్తున్నారు? అసలు ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? రాధాకిషన్ రావుని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ప్రభాకర్ రావుని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు మీరు కోర్టులో ఎందుకు దాని పిటిషన్ అట్లా హోల్డ్లో పెట్టిరు? దీనికి కారణాలు ఏంది? ఎంతవరకు అంటే ఫోన్ ట్యాపింగ్ కూడా సైలెంట్ అయిపోతుంది. మీరు రాసి పెట్టుకో, ఫోన్ ట్యాపింగ్ సైలెంట్ అయిపోతుంది, కాళేశ్వరం సైలెంట్ అయిపోతుంది, ఈ స్కామ్ సైలెంట్ అయిపోతుంది, అన్నీ సైలెంట్ అయిపోతుంది. ఎందుకంటే కేసీఆర్ తిన్నటువంటి అవినీతి సొమ్ములో కొంత భాగం వీళ్ళకి వస్తూ ఉంది. సో దానిలో భాగంగానే ఈ కేసులన్నీ కూడా నీరు గారిపోతూ ఉన్నాయి. అంతే తప్ప ఏదీ లేదు ఇక్కడ. ఫోన్ ట్యాపింగ్ గత 2-3 నెలలుగా ఫోన్ ట్యాపింగ్ పైన అటు కోర్టులో కానీ ఇక్కడ కానీ ఎందుకు కనీసం ఒక వార్త లేదు, ఎందుకు ఒక విచారణ లేదు అంటే ఎటువైంది ఫోన్ ట్యాపింగ్ కేసు? ఫోన్ ట్యాపింగ్ మీ దగ్గరే మీరే రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. ఎందుకు ప్రభాకర్ రావు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? దాగుడు మూతల బంధాన్ని బయటపెట్టే ప్రయత్నం. అసలు దాగుడు మూతలు ఆడేదే కాంగ్రెస్ పార్టీ. అసలు దాగుడు మూతలు ఆడేదే కాంగ్రెస్ పార్టీ. కాళేశ్వరం సిబిఐకి అప్పగించి 30 రోజులు ఇంకా నిర్ణయం లేదు. ఫోన్ ట్యాపింగ్తో 2 పార్టీలు ఒకటే, రేపు మాపో కలిసి ఒప్పందం. అటు కేంద్ర మౌనం, బీఆర్ఎస్కు లాభం అంటూ చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్కు లాభం చేకూర్చేదే కాంగ్రెస్ పార్టీ. ఎట్లాగూ బీజేపీ బీఆర్ఎస్తో ఉంటుంది అనుకోండి, అసలు లాభం చేకూర్చేదే వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి మధ్య ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇక్కడ కాజాగూడ దగ్గర వంశీరామ్ బిల్డర్స్ ఒక పెద్ద కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండు, చెరువులోనే స్టార్ట్ చేసిండు. అది ఎప్పుడైంది? అది కేటీఆర్ హయాంలో 2 కొండల మధ్య ఒక రహదారి తీసేసి ఆ ఆక్రిడ్జ్ ఏదో స్కూల్కు రోడ్ వేస్తామని చెప్పేసి అది చేశారు. అది కొండ అనుకున్నాం మేము, కానీ అది ఎప్పుడు 2 సంవత్సరాల క్రితం. ఇప్పుడు పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టింది. పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టినప్పుడు మరి అది చెరువులో కడుతున్నారని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలియాలి కదా. ఎందుకు వంశీరామ్ బిల్డరు ఈ మధ్య కాలంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 1 year 1.5 year ఏమో ఆయన ఏం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు.
గత 6 నుంచి 8 నెలల నుంచి కన్స్ట్రక్షన్స్ వేగవంతం చేసిండు. ఎందుకు అంటే అందులో ఆ వంశీరామ్ బిల్డర్స్లో ఒక లక్ష ఎస్ఎఫ్టీల సంబంధించినటువంటిదేమో కేటీఆర్ది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకో 1,00,000 రేవంత్ రెడ్డికో వాళ్ళకి ఇచ్చుంటారు. సో ఈ విధంగా ఇద్దరు కలిసి కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి వంశీరామ్ బిల్డర్స్ యొక్క కాపాడుతున్నారు. వీళ్ళిద్దరు కలిసి నిజంగా చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి ఉంటే ఆ వంశీరామ్ బిల్డర్స్ కూడా ఒక చెరువులో కడుతూ ఉన్నారు. మరి దాని మీద ఎందుకు చర్యలు తీసుకోరు? దాని మీద ఎందుకు అజ్జేయరు? హైడ్రా ఎందుకు తాత్సారం చేస్తూ ఉంది అంటే వీళ్ళంతా ఏంటంటే ఆల్రెడీ మీరు రాసి పెట్టుకోండి, హైడ్రా అనేది త్వరలో స్లీప్ మోడ్లోకి వెళ్తుంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి హైడ్రా ద్వారా రేవంత్ రెడ్డి కానీ లేకపోతే రంగనాథ్ కానీ మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే టార్గెట్ డబ్బుల టార్గెట్ ఉంటుంది కదా, ఆ టార్గెట్ ఆల్రెడీ రీచ్ అయిపోయారు. కాబట్టి ఇంకెక్కువ రోజులు కొనసాగిస్తే ఇబ్బందికరం అవుతుంది అని చెప్పేసి మరికొద్ది రోజుల్లోగా హైడ్రాను కంప్లీట్గా స్లీప్ మోడ్లో పెట్టేస్తారు. ఉంటుంది కానీ స్లీప్ మోడ్లో పెట్టేస్తారు. వంశీరామ్ ఒకటే కాదు, వాసవి లేని పరిస్థితి. గతంలో కేటీఆర్ హయాంలో పర్మిషన్ వచ్చినాయి, దానిలో కొంత వేల ఎస్ఎఫ్టీలో ఆయన కేటీఆర్కి ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈయన కూడా కేటీఆర్కి ఎంత ఇచ్చారో మాకు కూడా తీయండి, లేకపోతే కన్స్ట్రక్షన్ ఆపేస్తాం. అదే జరుగుతూ ఉంది ఇక్కడ. వీళ్ళు అదే చేస్తూ ఉన్నారు. సో ఏంటంటే వీళ్ళు డబ్బులు తీసుకోరు. ఇప్పుడు ఇంత పెద్ద 9 టవర్లు కడతా ఉన్నాడు వాసవ్యుడు. 9 టవర్లు ఒక్కొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసి అంటే ఒక్కొక్క ఫ్లాట్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 2,000 నుంచి 3,000 మధ్యలో ఉంటుంది. సో ఇట్లా ఫ్లోర్కి ఎన్ని ఉంటాయి? 23 ఫ్లోర్లు. ఎంత ఎస్ఎఫ్టీ ఉంటుంది ఒకసారి మీరు అంచనా వేయండి. దానిలో ఎన్ని టవర్లు ఉంటాయి? దానిలో వీళ్ళు అడుగుతూ ఉంటారు. కేటీఆర్ది 50,000 ఎస్ఎఫ్టీ అనుకోండి. 50,000 ఎస్ఎఫ్టీ కేటీఆర్కి ఇచ్చినప్పుడు మాకు ఇవ్వవా 50,000 ఎస్ఎఫ్టీ, లేదంటే 25,000 ఇవ్వ అంటారు. అట్లా చేసి నిర్మాణ సంస్థల్ని కాపాడుతున్నారు వీళ్ళు. డబ్బుల గురించి డబ్బులు తీసుకుని వీళ్ళు డైరెక్ట్గా ఆ 20,000 ఎస్ఎఫ్టీ మా అకౌంట్లో రావాలి, 50,000 ఎస్ఎఫ్టీ మా అకౌంట్లో రావాలి, మేము చెప్పి ఒక రిజిస్ట్రేషన్ చేయండి, వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చేస్తారు. ఇది జరుగుతున్నటువంటి తంతు. 100% ఇదే జరుగుతూ ఉంది. ఇట్లా వీళ్ళేమో ఇంకేమంటున్నారు, దర్యాప్తు ఎప్పుడు ఇరకాటంలో పెడుతున్నాం, కేంద్రం ఇరకాటంలో పెడుతున్నాం అంటున్నారు. కేంద్రం అన్ని గమనిస్తూ ఉంది. మీ దందాలని, మీ యొక్క సెటిల్మెంట్లని, కేటీఆర్ని మీరు కాంగ్రెస్ ఎట్లా కాపాడుతుంది, రేవంత్ రెడ్డి కాపాడుతున్నారు. కేటీఆర్ గతంలో ఇచ్చినటువంటి ఆ నిర్మాణ సంస్థకు ఇచ్చినటువంటి పర్మిషన్లు ఏంటి, ఆ పర్మిషన్లను ఇప్పుడు వీళ్ళు ఎట్లా దందాలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా కేంద్రం తెలియదా? అన్నీ గమనిస్తూ ఉన్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు వీళ్ళు. సో ఏంటంటే బీజేపీని బూచిగా చూపించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. సో బీజేపీ వాళ్ళని తక్కువ, బీజేపీ వాళ్ళు కూడా రాజకీయంగా ఎట్లా అడ్వాంటేజ్ ఉంటే కాంగ్రెస్ను తొక్కాలనా, లేదు బీఆర్ఎస్ కాపాడాలనా, లేదు బీఆర్ఎస్ నొక్కితే మాకేమైనా అడ్వాంటేజ్ అవుతుందా, లేకపోతే రేవంత్ రెడ్డికి ఎట్లా సపోర్ట్ చేయాలి, ఎంత 3 ముక్కల ఆట జరుగుతూ ఉంది. ముగ్గురు మధ్యలో కోఆర్డినేషన్ తోటి పకడ్బందీగా తెలంగాణ దోచుకునేటువంటి ఒక ప్రయత్నం బలంగా జరుగుతూ ఉంది. అది 100% వాస్తవం. సో కేసీఆర్ మరో ట్రంప్ అట. అబ్బాబాబా, ఇష్టారాజ్యంగా పాలిస్తే ఎవరైనా అంతే. ఇష్టారాజ్యంగా ఎవరు పాలిస్తున్నారు? నువ్వు కాదా? ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల మంది అవుట్సోర్స్ ఉద్యోగులు ఉన్నారు. 2 లక్షల మంది అవుట్సోర్స్ ఉద్యోగులు నేను అధికారంలోకి వస్తే నేను ఖచ్చితంగా మీకు మెయిల్ చేస్తా, జస్ట్ టీ తాగే లోపల మీ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పేసి మీరు గతంలో అన్నారు. ఇప్పుడు అవుట్సోర్స్ ఉద్యోగులు కొన్ని నెలల నుంచి జీతాలు రాక పిట్టల్లా చనిపోతూ ఉంటే కనీసం సోయి లేకుండా చేతగాని వాడిలాగా ఈరోజు జల్సాలు చేస్తా ఉన్నావు, అధికారం అనుభవిస్తూ ఉన్నావు. సిగ్గు అనిపిస్తలేదా కొంచెం కూడా? ఎందుకు హామీలు ఇవ్వాలి వాళ్ళకు? ఎందుకు భరోసా ఇవ్వాలి వాళ్ళకి? వాళ్ళ ఓట్లు వేయించుకుంటావు, వాళ్ళతో ప్రచారం చేయించుకుంటావు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా వర్గాలన్నింటి కూడా విస్మరిస్తూ ఉన్నావు. ఇది ఎక్కడ న్యాయమే నాకు అర్థం కాదు. ఇంకా మళ్ళీ మాట్లాడు, కేసీఆర్ మరో ట్రంప్ అంటు. మరి నువ్వేంది? నువ్వు ట్రంప్ కంటే డేంజర్. నువ్వు కేసీఆర్ ట్రంప్ అంటున్నావు, కానీ ట్రంప్ కంటే డేంజర్ నువ్వు. మరి అమెరికా వద్దంటున్న సంస్థలు ఇండియాకు రావాలి, మా దగ్గర పెట్టుబడి పెట్టండి, బ్రాండ్ అంబాసిడర్గా మారండి, విజన్ 2047 రూపొందిస్తున్నాం, పబ్లిక్ అఫైర్స్ ఆఫ్ ఇండియా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తున్నాం. సో ఈనాట ఎవరికో ఫోన్ చేసినట అమెరికాలో, వాళ్ళేమో రమ్మని మేము ఆహ్వానించాలని అంటా ఉన్నారు. ఎందుకు ఈ ముచ్చట్లు, పిట్టల ధర ముచ్చట్లు? గతంలో కేసీఆర్ అదే చేసి నవ్వుల పాలైంది, ఇప్పుడు నువ్వు కూడా అదే చేసి నవ్వుల పాలవుతావు రేవంత్ రెడ్డి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతోనే ఆ దేశానికి ఎక్కువ నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ట్రంప్ తరహాలో
తెలంగాణలో కేసీఆర్ గడిచిన 10 ఏళ్లుగా వ్యవహరించారని, ప్రస్తుతం జనాలు ఆయన పక్కకు పెట్టారన్నారు. ఢిల్లీలో పబ్లిక్ అఫైర్స్ ఆఫ్ ఇండియా 12వ వార్షిక సదస్సులో సీఎం మాట్లాడుతూ రాత్రి వచ్చిన ఆలోచనను తెల్లారే అమలు చేయడం ప్రభుత్వంతో సాధ్యం కాదని, కానీ ట్రంప్ కేసీఆర్ అదే బాట పట్టారన్నారు. అందుకే పబ్లిక్ తిరస్కరించారని చెప్పారు. పరిపాలన చేసేందుకు రాజకీయ సంకల్పం ఎంతో అవసరమన్నారు. అయ్యయ్యో, రాజకీయ సంకల్పం మీకుందా? రేవంత్ రెడ్డికి ఉందా? ఏమీ లేదు ఇక్కడ, అంత ఉత్తముచ్చట.